ఎన్నికల ముందు మేము ఖచ్చితంగా నిరుద్యోగులకి అండగా నిలబడతామని చెప్పిన ప్రభుత్వం గద్దెనెక్కగానే ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకుంటున్నారు మరి? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా ఇది? మరి మంత్రులకు తెలియకపోవడమా? ఇది ఇంటెలిజెన్స్ నివేదిక లోపమా? మాకు అర్థమవుతలేదు. మేము ఇంటెలిజెన్స్ వాళ్ళకి కలిసాము, అందరినీ కలుస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి సానుకూలంగా మా రిపోర్ట్ ఇవ్వండి, ఇంతమంది గ్రౌండ్ మీ ప్రభుత్వంలో వాళ్ళు కొత్తగా వచ్చారు, ఒకవేళ ఈ వ్యవస్థను ఎట్లా భర్తీ చేయాలి, పైనుంచి కిందికి భర్తీ చేయనా, కింద నుంచి పైకి భర్తీ చేయనా తెలియకపోతే చెప్పండి అని చెప్పాం. ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థ పాటిస్తున్నప్పుడు ఈ గురుకుల బోర్డుకి ఏమైంది? ఆల్రెడీ మల్లేభట్టి గారు ఈనాడు ఇంటర్వ్యూలో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతామని నోటిఫికేషన్ వచ్చిన రోజే చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి కూడా మల్లేభట్టి గారు అడిగితే ప్రభుత్వం మారింది, మా చేతిలో లేదు, ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా హామీ ఇప్పిస్తే ఒక ఆర్డర్ కాపీ ఇప్పిస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. మరి ఇప్పుడు గురుకుల బోర్డులో కన్వీనర్ ఎవరు వచ్చారో కూడా ఇంతవరకు మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ప్రభుత్వం నుంచి రేపటి క్యాబినెట్ సమావేశంలో రిలిక్విష్మెంట్ ఆప్షన్ వస్తుంది అని మేము ఆశపడుతున్నాం. రాని పక్షంలో గురుకుల అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయి. దయచేసి వినండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి చేస్తామని అన్నప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు, ఇంటెలిజెన్స్ నుంచి పర్మిషన్ ఆ రాత్రి ఇచ్చినా మేము దాన్ని విరమించుకొని మేము గురుకుల ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించాము. మీరు అమలు చేస్తారని ఆశపడుతున్నాం. ఇప్పటికి కూడా వేసిన అరాకొర పోస్టులు కూడా పాత గవర్నమెంట్వే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి 100 రోజులు అయిపోయింది ఇప్పటికే, ఇంకా ఎందుకు కొత్త పోస్టులు రావట్లేదు? అవును, ఇప్పుడు ఇచ్చిన ఈ 2910 పోస్టులు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన గురుకుల పోస్టులే. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి కొత్త కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చింది ఒకే ఒక గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు మాత్రమే కాంగ్రెస్ గ్రూప్ 1లో పోస్టులో కొత్తగా యాడ్ చేసింది. మొత్తం పోస్టులు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డిఎస్సి కూడా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5000 చిల్లర డిఎస్సి పోస్టులు వేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అందులో కొన్ని ఎడ్జిటి పోస్టులను పెంచుతూ 11,000కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా అన్ని ఎడ్జిటి పోస్టులే ఉన్నాయి. మరి మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారు? బీఈడీ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. 4 లక్షల మంది బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు ఎడ్జిటి పోస్టులు ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళకున్న ఏమో మెజారిటీ పోస్టులు ఉన్నాయి, 4 లక్షల మందికి ఉన్న వాళ్ళకేమో 2,000 పోస్టులు ఉన్నాయి. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? అందుకని ప్రమోషన్లు త్వరితగతిన చేయండి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయండి. ప్రమోషన్లు ఇచ్చి తర్వాత ఏమైనా వేకెంట్ పోస్టులు ఏదైనా ఉంటే వాటిని పికప్ చేసి ఒక 20,000 తోటి చెప్పారు. మీరు 25,000 అన్నారు. 25,000 లేకుండా కనీసం 20,000 వేసినా చాలామంది నిరుద్యోగులకు ఒక ఊరట లభిస్తుంది. 20,000 పోస్టులు ఉన్నాయి, చదువుకోవచ్చు, మేము బాగుపడతామనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అలాంటిది ఏది లేకుండా 11,000 వేసిన మేము మెగా డిఎస్ అంటే అది మెగా డిఎస్ అని మాత్రం ఎవరు ఏ నిరుద్యోగి కూడా అనుకోవడం లేదు మేడం. థ్యాంక్ యూ సార్.